అందరికీ నమస్కారమండి. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశివారు ఈ ఉగాది తర్వాత నుంచి నక్క తోక తొక్కినట్లే అండి. ఏప్రిల్ నెల 1, 2, 3 తారీఖులలో జరిగేది ఇదే. 2 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. అంతేకాకుండా కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే 3వ దశ అనేది ప్రారంభమైంది అని చెప్పి కూడా మీరు వినే ఉంటారు. దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా, అసలు మీ జీవితం ఏం కానుంది? కుంభరాశి వారికి కొంతమంది దరిద్రమని చెప్తూ ఉంటే, కొంతమందేమో పట్టిందల్లా బంగారమే అని చెప్తూ ఉన్నారు. అసలు నిజాలు ఏంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కుంభరాశివారు ఈ వీడియోని మిస్ అయితే చాలా మిస్ అయిపోతారన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీ గురించి పూర్తి వివరాలు అనేవి చాలా చోట్ల నుంచి సేకరించి మరీ ఈ వీడియోలో చెప్పడమైతే జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు. కుంభరాశి వారికి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? వీరి యొక్క లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి, వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడిపోతారు, జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవలసిన నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలుస్తాయండి. ఇది చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి కేవలం తక్కువ సమయంలోనే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కుంభరాశి వారికి చాలామంది కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పటివరకు 5 సంవత్సరాలు అనుభవించారు. ఇక 2.5 సంవత్సరాల వరకు ఉంది. అంటే జూన్ 2027 30వ తారీఖు వరకు ఉంది. ఆ తరువాత నుంచి చాలా బాగుంటుంది కుంభరాశి వారికి. ఇప్పుడు వీరు ఇంకా 2.5 సంవత్సరాలు కష్టాలు పడవలసిందే, చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని చెప్పి చాలామంది కూడా మీరు వినే ఉంటారు. మన యూట్యూబ్ ఛానల్స్లోనే వినే ఉంటారు. కానీ ఇందులో నిజాలు ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలినాటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ 5 సంవత్సరాలలో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు, లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బు సంపాదించని వాళ్ళు ఉన్నారు, బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికే అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటివరకు గత 5 సరాలు గతం గతః అని చెప్పి అంటాం కదా. ఈ 5 సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, కొన్ని సుఖాలు వచ్చాయి, సంతోషాలు వచ్చి ఎక్కువ పర్సెంట్ చూసుకుంటే కష్టాలు కూడా అనుభవించారు. ఓకే, కానీ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల యొక్క గురించి మనం మాట్లాడుకోవాలి. అది ఇప్పుడు మనకి మార్చి 30వ తారీఖు నుంచి ఏలినాటి శని ఆల్రెడీ మనకి అంటే కుంభరాశిలో శని ఉన్నాడన్నమాట. ఇప్పుడు చివరి దశ అనేది 3వ దశలోకి అనేది మనం వచ్చాము. అయితే ఈ శని 3వ దశలో మన రాశిలో అంటే కుంభరాశిలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే శని వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తారన్నమాట. చాలా మంది శని దేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు. చాలా మంది కూడా అబ్బా మాకు ఏలినాటి శని పట్టి పీడిస్తున్నాడు, మా జీవితం అంతా కూడా నరకమైపోతుంది, కష్టాలు పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శని దేవుడు కూడా ఒక మంచి దేవుడు అని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే శని దేవుడు తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తాడు, పాపం చేసే వాళ్ళని కలలో కూడా శిక్షించాడు. ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి. కలలో కూడా పాపం చేసుకోకూడదు, పాపం చేయకూడదు, మంచి చేయాలి, దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలిని చూపించాలి. మనకి చేతనైనంత సహాయం వారికి, కనీసం ఒక 5 రూపాయలు సహాయం అయినా కానీ మనకి మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, మనకి ఆ ఒక 100 కావాలి, కానీ ఒక 100లో ఒక 5 రూపాయలు ఇస్తే ఏం కాదు కదా. అలా మనకి తోచినంత సహాయమై ఏమైనా కూడా చేస్తూ ఉంటే శనిదేవుడు మనకెప్పుడు కూడా కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్టివ్గా ఉంటారన్నమాట. కాబట్టి శనిదేవుడు 3వ దశలో వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజ్కి లేపి వెళ్తారన్నమాట. అంటే ఒక మంచి స్థాయి, ఒక గొప్ప స్థాయికి తీసుకుని వెళ్లి మిమ్మల్ని కూర్చోబెడతారు. కాబట్టి మీరు ఈ 2.5 సంవత్సరాలు కూడా భయపడకండి, అస్సలు భయపడవద్దు, భయపడాల్సిన పనే లేదు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనుక మనిషి అన్న తర్వాత కాస్తో కూస్తో కుళ్ళు ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ కామన్. కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ ని కూడా చేర్చుకోండి. మీరు ఆల్రెడీ కుంభరాశివారు, అసలు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచివారు. ఎదుటివారి కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. మన గురించి మనం ఆలోచించుకుంటూ ఎటువంటి నష్టం అడగకుండా ఎదుటివారికి సహాయం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. కుంభరాశివారు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట. కుంభరాశివారు కష్టజీవులు. ఏదైనా కానీ
ఒక పనిని మనం కుంభరాశి వాళ్ళకి అప్పచెప్తే ఆ పని పూర్తయిపోయేంతవరకు నిద్రపోరు. అంత కష్టపడిన వాళ్లు మాత్రమే ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా కష్టపడాలి, కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శని దేవుడు తప్పకుండా చూపిస్తాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ విషయాన్ని గుర్తుంచుకుని మీరు చేస్తున్న పని పట్ల కాస్తంత శ్రద్ధను చూపించండి. ఈ సోమరితనము, ఈ బద్ధకము రేపు చేద్దాంలే అనే మాట ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి. మన ఒక్కలకే స్పెషల్గా అలా అనిపించడం కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా దాటుకుని అధిగమించుకుని మనల్ని మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ అంటే ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలన్నమాట. ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశివారు గొప్ప స్టేజ్లో ఉంటారండి. కష్టపడకుండా ఏది చేయలేము. ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది. అది ఆ కష్టపడటం అనేది తెలుసుకోండి. ఆ కష్టపడటంలో కూడా కుంభరాశివారు ముందే ఉంటారు. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కుంభరాశివారు చాలా సైలెంట్గా ఉంటారు. కాకపోతే వాళ్ళకి పాపం చాలా కష్టాలు వచ్చాయి. ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఏ కష్టం వస్తుందో, ఎటునుంచి ఏ ముంచుకు వస్తుంది అని ఒక భయంతో ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఇటువంటి ఆందోళనలు ఏమి పెట్టుకోవద్దు. మీరు కష్టపడి మీరు సిన్సియర్గా ఉన్నంత కాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు అని చెప్పి గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి దేవుని ఆరాధన చేసుకోండి, ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శని దేవునికి అభిషేకాలు చేయించండి, తైలాభిషేకం ఇవన్నీ చేయించుకోండి. ఈ 2.5 సంవత్సరాలు ఈజీగా గడిచిపోతాయి. మీకు చాలా మంచి చేస్తే వెళ్తాయన్నమాట. ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, అసలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక కుంభరాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా బాగుంటుందండి. కొత్త సంవత్సరం వెళ్లిన వాత మళ్లీ కొత్త నెలలోకి ఏప్రిల్ 1, 2, 3 తారీఖులు కూడా చాలా బాగుంటాయన్నమాట. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి వీరందరికీ కూడా పట్టిందల్లా బంగారమే. ఆర్థిక లాభాలనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయన్నమాట. ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనుల పట్ల. ఇది ఒక గొప్ప శుభవార్త, మొదటి శుభవార్త. ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవరికీ రాదు. కాకపోతే కుంభరాశివారు కష్టజీవులు కాబట్టి ఈ కుంభరాశివారికి చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుందన్నమాట. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, చిన్న చిన్న బిజినెస్లైనా, ఏ వృత్తి చేసే వాళ్ళకైనా చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు చేస్తున్న కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివారు. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మీరైతే ఒక శుభవార్త వినబోతున్నారు. మీరు కోరుకున్నట్లుగా, మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్పు, అంటే మార్కులు, పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారో వాటికి సంబంధించి మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత సాధించబోతున్నారు. ఇది 2వ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం. ఆ చదువుకి చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కూడా కష్టపడి చదువుకే అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడబోతున్నారు అన్నమాట. ఇది 2వ గుడ్ న్యూస్, చాలా మంచి గుడ్ న్యూస్. ఇది తొందరలోనే వినబోతున్నారు. మీరు కుటుంబపరంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా కుంభరాశివారు చాలా తెలివిగా ఉంటారు. కాబట్టి అన్ని సమస్యలని కూడా అధిగమించుకుని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో, మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. చక్కగా మంచిగా ఆ కాపురమైతే ముందుకు వెళ్తుందన్నమాట. నలుగురిలో వారికంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. ఇక సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్లుగానే సంతానం చేస్తారన్నమాట. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్ స్పరంగా చూసుకుంటే లవర్స్కి కూడా అనుకూలంగా ఉందండి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఏప్రిల్ 1, 2, 3 తారీఖులో మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు పెద్దల్ని సమీపించి మీ యొక్క లవ్ విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంది. ఇక వచ్చేసి చుట్టూ ఎవరూ లేనప్పుడు అన్నమాట. ఎందుకు మెన్షన్ చేశాము అంటే కనుక కుంభ రాశివారు ఈ ఒక్క పాయింట్ని బాగా గుర్తుంచుకోండి. మీ మీద నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా అయితే కష్టం ఏంటో మీకు తెలుసు, నష్టం ఏంటో మీకు తెలుసు, దుఃఖం తెలుసు. ఆ పని మీద మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకు తెలుసు. మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు. కాకపోతే ఏదో జరిగిపోతుంది, ఏవో వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకళ్ళు బాగుపడుతుంటే అసలు చూసే పరిస్థితుల్లో అసలు ఉండలేకపోతున్నారన్నమాట. కాబట్టి మీకు మంచి జరిగినా చెడు జరిగినా, ఏ శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవరూ లేనప్పుడు వినండి. ఆ విధంగా ఉన్నట్లుగానే మీరు ప్రయత్నించండి. నలుగురితో ఎప్పుడు కూడా కలవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నలుగురితో కలవడం వల్ల మీకు ఖచ్చితంగా మైనస్ జరిగద్దని చెప్తాను. ఎందుకంటే మీరు చాలా మంచివాళ్లు, చాలా తెలివైన వారు అయినప్పటికీ కూడా
మీ ఎదుగుదల మీ తెలివితేటలు మీ యొక్క ముందు చూపును చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ పనేంటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ కుటుంబం పట్ల విషయాలు కూడా మీ భార్యాభర్తలకు మధ్య సంబంధించిన విషయాలైనా కానీ ఇవి ఏవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి. తెలియడం వల్ల కాస్తంత పలచన అయ్యే అవకాశముంది. ఎవరు మనకి ఏమి ఇవ్వరు, ఎవరు కూడా తీసుకొచ్చి ఇదిగో ఆపదలో ఉన్న ఒక 100 తీసుకుని వాడుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుంచుకోండి. ఇక ఈ 3 రోజుల్లో కూడా ప్రయాణాలు తగులుతాయా అన్న విషయానికి వస్తే ఒకరోజు మీకు ప్రయాణం జరుగుతుందన్నమాట. ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్గా జరుగుతుంది. బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది. చాలా హ్యాపీగా 3 రోజులు కూడా సంతోషంగా గడిచిపోతాయి. గుడ్ న్యూస్లు మాత్రం ఇవేనండి. చేస్తున్న పని యందు మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది. పిల్లలకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారన్నమాట. ఈ 2 శుభవార్తలు అయితే పక్కాగా వింటారు. ఈ 3 రోజులు మీకు అద్భుతంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద మంచే చూపించబోతుంది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది. గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా 90% మీకు బెటర్ గా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మరి విన్నారు కదా కుంభరాశి వారందరూ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు అండి. థాంక్యూ ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.